హలో అందరికీ. ప్రయాణానికి ప్రతి ఇంట్లో ఇలాంటి థింగ్స్ తప్పనిసరి కదా. ప్రతిరోజు మా నాన్న డ్యూటీ ఇదే అన్నమాట. దీన్ని కడగడం, దీనికి స్నానాలు చేయడం. ఎన్నెన్నో పెట్టుకో పైపుతో నీళ్ళు, నాకేం పరక పడదు అన్నట్టే ఉంటుంది. దీని పేస్ట్ చూడండి ఎలా ఉందో. చల్లని చెట్టు కింద అక్కడ స్నానాలు, ఇక్కడ స్లీపింగ్ అవర్స్. దీని పని బెస్ట్. ఇక మన ప్రయాణం సాగిద్దాం. ఎక్కడికంటే వరలక్ష్మి పండగ కోసం పువ్వులు తేవడానికి. కొనడానికి కాదు, ఓసీగా తెచ్చుకోవడానికి. విలేజ్లో ఉంటే ప్రతిదీ కొనవసరం లేదు. పండగ అయినా సరే ఏదైనా ఉచితంగా పువ్వులు, కూరగాయలు వస్తాయన్నమాట. ఈ మందారాల కలరు భలే ఉంటాయి కదా. మీరు చెప్పండి ఎలా ఉన్నాయో. కెమెరాని సరైన యాంగిల్లో పెట్టి తీయాలే కానీ బంతిపూల తోట ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మార్నింగ్తో వెళ్తే ఇంకా అద్భుతంగా ఉండేది. కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డ్రైగా కనిపిస్తుంది. ఇలాంటి పువ్వులు చూస్తుంటే ఎవరికైనా ఈ ప్లేస్ నుండి వెళ్ళాలి అనిపించదు కదా. మీరేమంటారు? మీకు ఇలానే అనిపిస్తుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్లలో చెప్పండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరాలి. ఎందుకంటే ఎండ ఎక్కువైందనుకో మన ప్రయాణం ముందుకు సాగలేదు. శ్రావణవాసం సీజన్ వస్తే ఎక్కడ చూసినా పూల తోటలే ఉంటాయి. ఎందుకంటారు? మీకేమన్నా తెలిస్తే కామెంట్లలో తప్పకుండా చెప్పండి. రైతులకు సరైన ధర దొరికితేనే సరిపోతుంది. లేకపోతే వాళ్ళ 6 months టైం పట్టి దాన్ని పండించి సరైన ధర అందకపోతే కూలీలు, డబ్బులు ఎంత వేస్ట్ కదా. మేము వచ్చే దారిలో ఈ ఉసిరికాయల చెట్టు కనిపించింది. అయితే వదులుతామా? తెంపేస్తాం. కనిపించిన ప్రతి చెట్లను కోయడానికి కుదరదు. ఎందుకంటే తోటోళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు లేనప్పుడు మనకు కావాల్సినవి తెంపుకొని మన దారి మనం రావడమే. వీటిని మా ఊర్లో నెల్లికాయలు అంటారు. ఇది సిట్రిక్ జాతికి సంబంధించిన చెట్టు. వీటిని మేమైతే పచ్చళ్ళు చేసుకుంటాం. కొద్ది ఎక్కువ మొత్తంలో ఉంటే ఊరగాయ కూడా వేసుకుంటాం. ఈ కాయలు చూసినప్పుడంతా చైల్డ్హుడ్ మెమరీస్ ఎక్కువ గుర్తొస్తుంటాయి. ప్రపంచం చాలా అందమైనది అనడానికి ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి. దీన్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఒక కొత్త ప్రపంచం కనిపించినట్టే ఉంటుంది. ఈ లోటస్ పాండ్. ఇప్పుడు రైనీ సీజన్ అయినా చెరువుల్లో కొద్ది మొత్తమే వాటర్ ఉంటాయి. అందువల్ల అంత చూడడానికి అంత అందంగా లేదు. బయటికి వచ్చి చూడండి. నేచర్ మనకు ఒక పెద్ద గిఫ్టే ఇస్తుంది. అలా బయటికి రావడం వల్ల మనకి ఎన్ని మెమరీస్ చోటు చేసుకుంటాయో చూడండి. ఇవన్నీ మీరు మిస్ అయినట్టే కదా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.